నమస్కారం. ఈరోజు మనం చూడబోయే కథలో ఒక విచిత్రమైన వైరుధ్యముంది. అవును. ఒకవైపు చూస్తే అంతులేని సంపద, ఐశ్వర్యం, మరోవైపు వాటన్నిటినీ గడ్డిపోచలా వదిలేసిన వైరాగ్యం. సరిగ్గా. ఊహించుకోండి, ఒక వ్యక్తి పుడితేనే ఊరంతా వెలుగుతో నిండిపోయిందట. దేవతల రాజే స్వయంగా వచ్చి 7 అంతస్తుల రత్నాల మేడను కట్టించి ఇచ్చాడు. కాని ఆ వ్యక్తి అదంతా ఎందుకు వదిలేసుకున్నాడు? అదే మన ప్రశ్న. సరిగ్గా అదే ఈరోజు మనం లోతుగా చూడబోయేది. మనకు అందిన ఈ బౌద్ధ కథనాల ప్రకారం మనం జ్యోతిక అనే ఒక శ్రేష్ఠి కుమారుడి జీవితాన్ని పరిశీలించబోతున్నాం. జ్యోతిక? అవును, ఇది కేవలం ఒక అద్భుత కథ కాదు. అంటే కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, మనం చేసే దానానికి ఎలాంటి ఫలాలొస్తాయో చూపిస్తుంది. అంటే కర్మఫలం గురించా? దాంతోపాటు భౌతిక సంపదకు ఆధ్యాత్మిక శాంతికి మధ్యున్న ఆ సంక్లిష్టమైన సంబంధాన్ని ఈ కథ కళ్ళుకట్టినట్టు చూపిస్తుందన్నమాట. ఈ అద్భుతాల వెనుక దాగున్న పూర్వజన్మ రహస్యమే ఈ కథకు గుండెకాయ. అంటే జ్యోతికకు అంత సంపద ఎలా వచ్చింది? ఆ ఐశ్వర్యాన్ని కాజేయాలని చూసిన రాజు ఎవరు? చివరికి ఆ సుఖాలన్నీ వదిలేసి ఒక భిక్షువుగా ఎందుకు మారాడు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న ఆ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. సరే, మొదట అతని జననం నుంచే మొదలుపెడదాం. ఈ కథ రాజగృహ నగరంలో మొదలవుతుంది. అవును, రాజగృహ. అక్కడొక పెద్ద ధనవంతుడికి ఒక కొడుకు పుట్టాడు. అతను పుట్టిన క్షణంలోనే ఆ నగరం మొత్తం ఒక చెప్పలేని కాంతితో వెలిగిపోయిందట. అందుకే తల్లిదండ్రులు అతనికి జ్యోతిక అని పేరు పెట్టారు. జ్యోతి అంటే వెలుగు కాబట్టి. అవును. ఈ విషయం ఆనాటి రాజు బింబిసారుడిదాకా వెళ్ళింది. ఆయన ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడి పోషణ కోసం రోజూ 1000 బంగారు నాణేలు పంపించేవాడట. అంటే పుట్టుకతోనే రాజగౌరవం అన్నమాట. అవును. కాని కథ ఇక్కడతో ఆగలేదు. అది కేవలం మానవస్థాయి గౌరవం. జ్యోతికకు యుక్త వయస్సు రాగానే ఈ కథలోకి ఒక దైవిక అంశం ప్రవేశిస్తుంది. దేవతల రాజా ఇచ్చాడా? అవును. అది కూడా మామూలుది కాదు, భూమీద కాదు, ఆకాశంలో తేలియాడుతూ ఉండే 7 అంతస్తుల రత్నాల భవనం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ప్రశ్న. దేవతలు వచ్చి ఒక మనిషి కోసం ఇల్లు కట్టడమా? ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? చాలా మంచి ప్రశ్న. బౌద్ధ ధర్మంలో ఇలాంటి అద్భుతాలు కేవలం కథను రక్తి కట్టించడానికి కాదు, అవి ప్రతీకలు, సింబల్స్. సింబల్స్ అంటే ఇక్కడ ఇంద్రుడు కట్టిన భవనం అనేది ఒక భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, అది జ్యోతిక పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం యొక్క భౌతిక రూపం. ఓ, అలాగా. అతని పుణ్యఫలం ఎంత గొప్పదంటే దానికి ప్రతిఫలం కూడా అంతే దైవికంగా, మానవాతీతంగా ఉండాలని చెప్పడమే దీని ఉద్దేశం. ఆ భవనం ప్రత్యేకత కూడా అదే. అంటే దాని 4 మూలాల భూమిలో పాతిపెట్టినట్లుగా 4 మహానిధి నిక్షేపాలుండేవి. వాటికి కాపలాగా అత్యంత శక్తివంతులైన యక్షులు ఉండేవారు. అంటే ఆ సంపదకు దైవిక రక్షణ కూడా ఉండేదన్నమాట. ఎవ్వరూ దొంగిలించలేరు. ఖచ్చితంగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే పుణ్యం యొక్క ఫలితం కేవలం డబ్బు రూపంలో రాలేదు. దానికి రక్షణ కూడా వచ్చింది. అవును, దానికి దైవిక రక్షణ కూడా లభించింది. అంటే బౌద్ధ ధర్మంలో పుణ్యం అనేది కేవలం సంపద కాదు, అది ఒక రక్షణ కవచం కూడా. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అనే భావన. ఆ భవనంలో ఇంకా విశేషాలున్నాయంటారు కదా, అతని భార్య గురించి కూడా ఉన్నాయి. దేవతలు ఉత్తరకురు అనే ఒక దివ్య ప్రదేశం నుండి సతులకాయి అనే అమ్మాయిని తెచ్చి జ్యోతికకు భార్యగా చేశారు. ఆమె కూడా తన పుణ్యఫలాన్ని వెంట తెచ్చుకుంది. ఆమె ఏం తెచ్చింది? ముఖ్యంగా 3 అద్భుతమైన వస్తువులు. ఒకటి, ఎంతమందికైనా అన్నం పెట్టగల అక్షయపాత్ర. అక్షయపాత్ర? అవును. 2, ఆ పాత్ర కింద పెట్టగానే క్షణాల్లో ఆహారాన్ని వండగల 3 అగ్నిశిలలు, అంటే నిప్పురాళ్లు. అక్షయపాత్ర, అగ్నిశిలలు, ఇవి కూడా ప్రతీకలేనా? నిస్సందేహంగా. ఈ అక్షయపాత్ర, అగ్నిశిలలు కేవలం అద్భుత వస్తువులు కావు, అవి జ్యోతిక పుణ్యఫలం యొక్క మరో రూపమన్మాట. ఎలా? అతని దానగుణం ఎంత గొప్పదంటే అతనికి అన్నం పెట్టడానికి అక్షయమైన పాత్ర లభించింది. అతని పుణ్యంలోని తేజస్సు వల్లే ఆ రాళ్లు మండుతున్నాయి. ఇవన్నీ అతని కర్మఫలాన్ని సూచించేవే. ఈ వైభవాన్ని చూసి బింబిసార మహారాజు కూడా చాలాసార్లు ఆశ్చర్యపోయాడట. అవును. ఆ భవనంలో దీపాలు లేకపోయినా గోడల నుండి వచ్చే రత్నాల కాంతే అన్నిట్నీ ప్రకాశవంతం చేసేదని అంటారు. అంతా బాగానే ఉంది, కాని ప్రతి కథలోనూ ఒక సంఘర్షణ ఉంటుంది కదా? ఉంటుంది. ఇక్కడి సంఘర్షణ అజాతశత్రువు రూపంలో వస్తోంది. బింబిసారుడి కొడుకు. అవును. అతనికి ఈ వైభవం చూసి కన్ను కుట్టింది.
అసూయ మొదలైంది. ఇది ఇప్పటికీ మనం చూసేదే. సోషల్ మీడియాలో ఇతరుల వైభవాన్ని చూసి అసూయపడటం లాంటిదే. అప్పుడు రాజు, ఇప్పుడు సామాన్యుడు. అసూయ మారలేదు. నిజమే. తండ్రిని గద్దెదించి తను రాజు అయిన తరువాత అజాతశత్రువు మొదటి లక్ష్యం జ్యోతిక సంపదను స్వాధీనం చేసుకోవడమే అయింది. ఏం చేశాడు? వెంటనే తన పూర్తి సైన్యాన్ని తీసుకుని ఆ భవనాన్ని ముట్టడించాడు. కాని ఏం లాభం? యక్షులున్నారు కదా. అవును, మనం ముందే చెప్పుకున్నట్టు ఆ భవనానికి యక్షుల రూపంలో దైవిక రక్షణ ఉంది. వారు తమ బలంతో ఆ సైన్యాన్ని చెల్లాచెదురు చేశారు. ఒక్క సైనికుడు కూడా లోపలికి వెళ్ళలేకపోయాడా? ఒక్కరూ కూడా భవనం దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు. అప్పుడు అజాతశత్రువుకొక విషయం స్పష్టమైంది. జ్యోతిక అనుమతి లేకుండా ఆ సంపదను తాకడం అసాధ్యమని. ఆ తర్వాత జరిగిన ఘట్టం ఇంకా నాటకీయంగా ఉంటుంది. అవును. అజాతశత్రువు నేరుగా బుద్ధుడు ప్రవచనం చేస్తున్న చోటికి వెళ్ళాడు. అక్కడ జ్యోతిక కూడా ఉన్నాడు. హ్మ్. రాజు నేరుగా జ్యోతిక దగ్గరికి వెళ్ళి ఆ భవనం, సంపద ఇమ్మని అడగలేక కనీసం అతని చేతికి ఉన్న ఉంగరాలనైనా ఇవ్వమన్నాడు. ఎంతటి దురాశ! దానికి జ్యోతిక నవ్వి, రాజా, కావాలంటే నువ్వే తీసుకో అని తన చేతిని ముందుకు చాపాడు. ఆశ్చర్యం! ఒక చక్రవర్తి తన పూర్తి బలంతో సర్వశక్తులు ఉపయోగించి ఆ ఉంగరాలను లాగడానికి ప్రయత్నించినా అవి కనీసం కదలలేదట. అవును, భౌతిక శక్తి ముందు ఒక వ్యక్తి పుణ్యఫలం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఆ ఉంగరాలు జ్యోతిక పుణ్యానికి ప్రతీకలు. వాటిని దొంగిలించడమంటే పుణ్యాన్ని దొంగిలించినట్లే. అది అసాధ్యం. చివరకు జ్యోతికనే ఆ ఉంగరాలను తీసి రాజు చేతిలో పెట్టాడు. కాని అజాతశత్రువు వాటిని తీసుకోలేకపోయాడు. ఈ సంఘటన జ్యోతిక మనసులో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. సరింగా. అంటే తన సంపద ఒక రాజును కూడా ఇంత నీచంగా ప్రవర్తించేలా చేసిందని అతను గ్రహించాడనమాట. అవును, అజాతశత్రువు దురాశను చూసి జ్యోతికకు విరక్తి కలిగింది. అయ్యో, ఈ సంపద వల్లే కదా ఇంత అనర్థం. రాజు కూడా నా సంపద కోసం ఇంతలా ఆశపడుతున్నాడు. ఈ ఐశ్వర్యమే బంధాలకు, సంఘర్షణకు మూలమని గ్రహించాడు. ఆ క్షణంలోనే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. నేరుగా బుద్ధుని వద్దకు వెళ్ళి, భగవాన్, నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగింది. నాకు ప్రవ్రజ్య ప్రసాదించండి అని వేడుకున్నాడు. ప్రవ్రజ్య అంటే మన సాధారణంగా అనుకునే సన్యాసం లాంటిదేనా? మంచి ప్రశ్న. ప్రవ్రజ్య అంటే బయటకు వెళ్లడం లేదా వదిలివేయడం. గృహస్థ జీవితాన్ని, సంపదను, బంధాలను పూర్తిగా వదిలి సత్యశోధన కోసం భిక్షువుగా మారడాన్ని ప్రవ్రజ్య ఉంటారు. కేవలం బట్టలు మార్చుకోవడం కాదు. కాదు, మనసును, జీవితాన్ని పూర్తిగా మార్చుకోవడం. బుద్ధుడు అతని వైరాగ్యాన్ని చూసి అంగీకరించాడు. జ్యోతిక భిక్షువుగా మారడానికి దీక్ష తీసుకున్న మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. 7 భవనం, నిధి నిక్షేపాలు అన్నీ గాలిలో కర్పూరంలా మాయమైపోయాయి. నిజంగానా? అవును. భూమి చీలి ఆ భవనమున్న ప్రదేశంలో ఒక పెద్ద సరస్సు ఏర్పడింది. అతని భార్య సతులకాయ్ తన అక్షయపాత్ర, అగ్నిశిలలతో సహా తన ఉత్తరకురు దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. అంటే మీరు మొదట చెప్పినట్టు ఆ సంపద అతనిది కాదు. అది అతని పుణ్యం యొక్క ప్రతిఫలం మాత్రమే. ఖచ్చితంగా. అందుకే అతను దాన్ని అనుభవించడం ఆపేసినప్పుడు అది కూడా మాయమైపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది. అతని పుణ్యానికి ఆ సంపదకు ఉన్నది విడదీయరాని బంధమనమాట. ఇక జ్యోతిక భిక్షువుగా మారి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాడు. అతనేమయ్యాడు తర్వాత? అనతికాలంలోనే తీవ్రమైన సాధన చేసి జ్ఞానోదయం పొంది అరహంతి స్థాయిని చేరుకున్నాడు. అరహంత స్థాయి అంటే? అంటే పుట్టుక, చావులనే సంసార చక్రం నుండి విముక్తి పొందిన నెల. వారికి తమ పూర్వజన్మల గురించి పూర్తి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు జ్యోతికకు తన ఈ అపారమైన సంపద వెనుకున్న అసలు కారణం తెలిసింది. ఇక్కడికొస్తున్నాము. అంటే ఈ మొత్తం కథకు సమాధానం ఇప్పుడు దొరుకుతుందన్నమాట. అసలు ఇంతటి సంపద రావడానికి కారణమైన ఆ పనులేవిటి? ఇక్కడే కర్మ సిద్ధాంతంలోని సూక్ష్మభేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్యోతికకు తన పూర్వజన్మలలోని 2 ముఖ్యమైన సంఘటనలు గుర్తుకొచ్చాయి. 2 సంఘటనలా? అవును. మొదటిది, ఒక జన్మలో అతను ఒక సాధారణ గృహస్థుడు. తన అన్నతో కలిసి చెరుకు తోటను సాగు చేసుకునేవాడు. ఒకరోజు ఆకలితో ఉన్న ఒక ప్రత్యేక బుద్ధుడు వారి దగ్గరకు రాగా జ్యోతిక ఎంతో భక్తితో కొన్ని చెరుకు గడలను దానంగా ఇచ్చాడు. చెరుకు గడలు? ఆ చిందదాన ఫలం వల్లే ఆ రోజు అతనింట్లో బంగారు చెరుకు గడలు ప్రత్యక్షమయ్యాయట. కేవలం కొన్ని చెరుకు గడలు దానం చేస్తే బంగారు గడలొచ్చాయా? ఇక్కడ దానం చేసిన వస్తువు కన్నా దానం స్వీకరించిన వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థాయి, అలా దానం చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశ్యం చాలా ముఖ్యం. ప్రత్యేక బుద్ధుడంటే
స్వయంగా జ్ఞానోదయం పొందిన మహనీయుడు. అలాంటి వారికి స్వచ్ఛమైన మనసుతో చేసిన దానం యొక్క ఫలం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇదొక కారణం. మరి రెండోది? అసలు కారణం మరో జన్మలో ఉంది. అది విపస్సీ బుద్ధుని కాలం. అప్పుడు జ్యోతిక అపరాజితుడు అనే పేరుతో ఒక గొప్ప ధనవంతుడిగా జన్మించాడు. అపరాజితుడు. ఆ జన్మలో అతను విపస్సీ బుద్ధుని కోసం ఎంతో విలువైన రత్నాలతో మణులతో ఒక గొప్ప గంధకుటి నిర్మించాడు. ఒక్క నిమిషం, గంధకుటి అంటే ఏంటి? గుడిలాంటిదా? గుడిలాంటిదే, కాని అంతకన్నా ఎక్కువ. గంధకుటి అంటే సుగంధ నిలయం. బుద్ధుడు నివసించడానికి, ధ్యానం చేసుకోడానికి సుగంధభరితమైన ద్రవ్యాలతో, అత్యంత విలువైన రత్నాలతో కట్టిన ఒక పవిత్రమైన మందిరం. ఓ! అతను ఆ గంధకుటిని అత్యంత శోభాయమానంగా అలంకరించడమే కాకుండా దానికి దొంగల భయం లేకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు కూడా చేశాడు. ఓ, ఇప్పుడు నాకా సంబంధం అర్థమవుతోంది. అంటే ఆ రెండు దానాలకు ఈ జన్మలో వచ్చిన ఫలితానికి మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది. ఉంది. దీన్నే కర్మఫల అనురూపత అంటారు. కర్మఫల అనురూపత. అంటే నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో దానికి సరిగ్గా సరిపోయే ఫలమొస్తుంది. అతను బుద్ధుడి కోసం విలువైన రత్నాలతో అందమైన గంధకుటి కట్టించాడు కాబట్టి ప్రతిఫలంగా అతనికి రత్నాలతో కూడిన అందమైన భవనం లభించింది. అవును, అతను ఆ గంధకుటికి దొంగల భయం లేకుండా రక్షణ కల్పించాడు కాబట్టి అతని భవనానికి, సంపదకు యక్షుల రూపంలో అభేద్యమైన రక్షణ లభించింది. సరిగ్గా చెరుకులోనే తియ్యని రసాన్ని దానం చేశాడు కాబట్టి అతని జీవితం సంపదలతో నిండిపోయింది. చేసిన కర్మ యొక్క స్వభావం దాని ఫలం యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అంటే చేసిన దానం ఏనాటికీ వృధాపోదు అనే సూత్రం ఇంత లోతైనదా? మనం చేసే పనిలోని ఉద్దేశ్యం, విధానం అన్నీ మనకు తిరిగి వచ్చే ఫలాన్ని నిర్దేశిస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఈ కథ మొత్తం దానం మరియు పుణ్యం యొక్క శక్తిని చాలా బలంగా చాటి చెబుతుంది. మనం చేసే ఒక చిన్న మంచి పని కూడా అది సరైన వ్యక్తికి, సరైన ఉద్దేశంతో చేస్తే ఊహించని గొప్ప ఫలాలనిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. అవును. అయితే ఈ కథలో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది. దాన్ని మనం విస్మరించకూడదు. అదేమిటంటే, ఎంతటి సంపద ఉన్నా అది మానసిక సంఘర్షణకు, ఇతరుల అసూయకు కారణమవుతుందని. జ్యోతికకు అన్నీ ఉన్నాయి, కాని ప్రశాంతత లేదు. నిజమే, రాజుతో శత్రుత్వం వచ్చింది. నిజమైన శాంతి, ముక్తి కేవలం భౌతిక సంపదలో కాకుండా ఆధ్యాత్మిక మార్గంలోనే లభిస్తుందని జ్యోతిక జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అవును, ఆ సంపద అతని పుణ్యఫలం. కాని అదే సంపద అతని ఆధ్యాత్మిక ప్రగతికి ఒక రకంగా అడ్డంకిగా కూడా మారింది. అడ్డంకిగా మారిందా? మారింది. రాజుతో వివాదం, దానివల్ల కలిగిన మానసిక క్షోభ, ఇవన్నీ అతన్ని వైరాగ్యం వైపు నడిపించాయి. అతను ఆ సంపదను వదిలించుకున్న తర్వాతే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధన చేసి అర్హంత్ కాగలిగాడు. అంటే ఆ సంపద అతన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకువచ్చింది, కాని అంతిమ లక్ష్యాన్ని చేరడానికి దాన్ని వదిలేయాల్సొచ్చింది. ఒక మెట్టులా పనిచేసిందన్నమాట. సరిగ్గా. ఇది మనందరినీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఏమిటది? ఈ కథలో పూర్వజన్మ పుణ్యం వల్ల అంతులేని సంపద లభించింది. కాని అదే సంపద జ్ఞానోదయానికి అడ్డంకిగా మారింది. దానిని వదిలించుకుంటేనే ముక్తి సాధ్యమైంది. అవును. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి? ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ భౌతిక సంపద యొక్క నిజమైన పాత్రేమిటి? అది ఒక వరమా, లేక ఒక పరీక్ష? బహుశా రెండూ కావచ్చు. అది మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిక విషయంలో ఆ సంపద అతనికి వైరాగ్యం విలువను నేర్పించే ఒక పాఠంలా పనిచేసింది. అదే, సంపదనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని మనం ఇతరులకు సహాయం చేయడానికి, మంచి పనులు చేయడానికి వాడితే అది పుణ్యాన్ని పెంచుతుంది. కాని దానికి బానిసైతే? దానికి బానిసై దానితోనే మనల్ని మనం గుర్తించుకుంటే అది బంధనంగా మారుతుంది. జ్యోతిక ప్రయాణం మనకు చెప్పేది అదే. నిజమైన సంపద బయటకాదు, మన లోపల, మన శాంతిలో ఉంది. చాలా లోతైన ఆలోచన. ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం.